వ్యాలంటైన్స్ డే కదా, ఫ్రెండ్స్ అందరం లంచ్కి బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి? అక్క, బయట కంటే నువ్వు అబ్రాడ్ అనుకున్నావా? నీ నోటి వాక్యాన్న టిఫిన్ కి కూడా ఫారిన్కి వెళ్ళి అదృష్టం రావాలి. అప్పుడు బ్రేక్ఫాస్ట్ బ్రిటన్లో, లంచ్ చైనాలో, డిన్నర్ దుబాయ్లో ఇలా ప్లాన్ చేస్తాను. ప్లీజ్ అక్క, 2000 కావాలక్క. ప్లీజ్ అక్క. నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉంటే ముష్టి 2000 నిన్ను అడుక్కుంటానా? ఈ రోజు ఖర్చంతా వాడితో పెట్టించేదాన్ని. నేను ఇంకా అంత డెవలప్ అవ్వలేదులే అక్క. నువ్వింకా అంత స్థాయికి ఎదగొద్దని మీ అక్క నిన్ను ఆశీర్వదిస్తుంది. ఏడ్చావులే, ఫస్ట్ 2000 ఇవ్వు. మాటలు బాగానే నేర్చావు. అక్కవు కదా, నీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర మాట్లాడతాను? ఫస్ట్ క్యాష్ కొట్టమ్మా. మన కష్టాలన్నీ నీ ముందు పేర్చడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు అడిగిన 2000. థ్యాంక్స్ అక్క. వస్తానక్క. ఈరోజు వ్యాలంటైన్స్ డేనా? ఏమండి, ఈసారి వ్యాలంటైన్స్ డేని మనం కూడా జరుపుకుందాం. ఏంటలా చూస్తున్నారు? ఈ శారీలో చాలా అందంగా ఉన్నావు. మీ షర్ట్ బాగుంది. నీ ఫేవరెట్ కలర్ కదా. సత్య గారు, చెప్పు మంజు. వ్యాలంటైన్స్ డేకి ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇచ్చారా? నేనెవరికి ఇవ్వలేదు. ఎవరైనా ఇస్తే తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎవ్వరూ ఇవ్వలేదు. ఎందుకు? మీకెవరు ఫ్యాన్స్ లేరా? ఫ్యాన్స్ ఎక్కడైనా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇస్తారా? లవర్స్ ఇస్తారు. మీకు లవర్ లేదా? రౌడీలా తిరిగేవాడిని, లవర్స్ కనపడితే ఉతికేవాడిని. ఇక ఏ అమ్మాయి నాకు లవ్ ప్రపోజ్ చేస్తుంది చెప్పు? నువ్వెవరికైనా ఇచ్చావా? పోలీస్ జాబ్ చేసే అమ్మాయికి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారా? అది నిజమేలే. చేతిలో గులాబీ పట్టుకొని వస్తే నీ చేతిలో లాటి వాళ్ళకి పని చెప్తుంది.